పాకిస్తాన్ మన భారతదేశం నుంచి విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి హిందువులు భారతదేశం వచ్చేశారు. డిసెంబర్ నెల, గడ్డ కట్టే చలి. అక్కడి నుంచి వచ్చేసిన స్త్రీమూర్తుల కొంతమంది ఒంటి మీద కనీసం బట్టలు కూడా లేవు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆ రోజు రాత్రి తలదాచుకోవటం కోసం ఒక మసీదులోకి వెళ్లారు. అలా వెళ్తే పరాయి వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుందట. వెంటనే బయటికి వెళ్ళిపోండి అని ఒక మహానుభావుడు బలవంతంగా బయటికి పంపించేశారు. అంటే హిందువులు బాధపడినా పర్వాలేదు, హిందువులకి ఇబ్బంది కలిగినా పర్వాలేదు, కానీ ఆ రోజు రాత్రి తలదాచుకోవడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. ఖిలాఫత్ మూవ్మెంట్ దగ్గర నుంచి పాకిస్తాన్ విభజన వరకు హిందువుల మీద జరిగిన దౌర్జన్యాలని, దాష్టికాలని చూసి భరించలేకపోయారు గాడ్సే. పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కూడా పాకిస్తాన్కి కొంత సొమ్ముని ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడే ఇస్తారా ఇవ్వరా అని ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆయన్ని చూసి గాడ్సే మనసు తట్టుకోలేకపోయింది. ఆయన అంటారు ఏమనంటే, దేశం కోసం నేను తప్పు చేశాను అని మీరంటే ఆ దేశం కోసం తప్పు చేసింది నేనే, ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తాను. దేశం కోసం నేను చేసింది పుణ్యమే అని మీరనుకుంటే ఆ పుణ్యాన్ని చేసింది నేనే అంటారు. ఆయన్ని ఈరోజు ఉరి తీశారు గాడ్సే గారిని. మళ్ళీ భారతదేశం మొత్తం అఖండ భారతంగా మారితేనే నా అస్థికలు సింధు నదిలో కలపాలి, సింధు నది భారతదేశంలో ప్రవహించాలి, అంతవరకు నా అస్థికలను నిమజ్జనం చెయ్యొద్దు అన్నారు గాడ్సే గారు. ఆయన్ని అంబాలా జైల్లో ఈ రోజు ఉరి తీశారు. ఆ ఉరి తీసిన ఆయన్ని ఈ రోజు మనం తలుచుకోవటం న్యాయమే కదా.